ప్రపంచంలో అత్యంత గౌరవనీయుడైన వ్యక్తికి భార్య. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం బైబిల్లోని ఒక గొప్ప మహిళ గురించి ధ్యానించుకోబోతున్నాం. ఆమె పేరు సారా. లోకంలో అత్యంత గౌరవనీయుడైన వ్యక్తికి ఆమె భార్య. ఆయనే అబ్రాహాము. మనం చూసేదానికన్నా అబ్రాహాముకున్న గౌరవం చాలా గొప్పది. క్రైస్తవులు, యూదులు, మహమ్మదీయులు, ఈ మూడు ప్రపంచ మతాలకు అబ్రాహాము ఒక మూలపురుషుడు. క్రైస్తవులు ఆయనను తమ ఆత్మీయ తండ్రిగా చూస్తారు. ఇది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడింది. యూదులు తమ జాతికి పితగా గౌరవిస్తారు. ఇక మహమ్మదీయులు ఆయన కుమారుడైన ఇష్మాయేలు సంతానం. ఇన్ని శతాబ్దాలుగా ఇంతటి గౌరవం పొందిన వ్యక్తి మరొకరు లేరు. అటువంటి గొప్ప వ్యక్తికి భార్యగా ఉండటం శారాకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. విగ్రహారాధనను విడిచిపెట్టడం విశ్వాసానికి మొదటి అడుగు. అబ్రాహాము, శారా విగ్రహారాధనతో నిండిన ఊర్ పట్టణంలో నివసించేవారు. అబ్రాహాము తండ్రి తెరహు కూడా విగ్రహారాధికుడే. అయినా అబ్రాహాము ఒక్కడే సత్యమైన దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అబ్రాహాముతో, నీ స్వదేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. ఇది ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. సారా తీసుకున్న ఈ నిర్ణయం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆమె తన భర్తతో కలిసి తెలియని భవిష్యత్తులోకి అడుగుపెట్టింది. ఆమెకున్న ఈ విశ్వాసాన్ని బట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఆమెను విశ్వాసవీరులలో ఒకరిగా పేర్కొన్నారు. విశ్వాసమంటే ఏమిటి? బైబిలు ప్రకారం విశ్వాసం వినుట ద్వారా కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట ద్వారా కలుగుతుంది. ఇది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. అంటే దేవుని వాక్యం వినడం, దానికి హృదయపూర్వకంగా లోబడటమే. సారా యొక్క విధేయత నేటి మహిళలకు ఒక ఆదర్శం. సారా గురించి బైబిల్లో 2 ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఆమెకు దేవునియందుగల విశ్వాసం మరియు ఆమె భర్తయైన అబ్రాహాము ఎడల ఆమెకున్న విధేయత. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న ఈ మాటలు నేటి మహిళలకు ఒక ఆదర్శం. సారా తన భర్త అబ్రాహామును యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండేది. ఇది ఆమె విధేయతకు గొప్ప సాక్ష్యం. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, విధేయత ఉండాలి. విశ్వాసంలో లోపాలు, మానవ బలహీనతలు. సారా విశ్వాసంగల మహిళ అయినప్పటికీ ఆమె పరిపూర్ణమైనది కాదు. ఆమెలో కూడా బలహీనతలు ఉన్నాయి. 1. భయం. కరువు కారణంగా వారు ఐగుప్తుకు వెళ్లినప్పుడు ఆమె తన సోదరిగా పరిచయం చేసుకుంది. ఈ సంఘటన ఆదికాండము 12వ అధ్యాయం 10 నుండి 20వ వచనం వరకు ఉంది. భయం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. భయం అనేది ఒక పాశం లాంటిది. సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం, అది మనల్ని దేవునికి దూరంగా జరుపుతుంది. 2. అవిశ్వాసం. కుమారుని పొందాలనే కోరికతో శారా విశ్వాసం సన్నగిల్లింది. ఆమె తన దాసియైన హాగరును అబ్రాహాముకు భార్యగా ఇచ్చింది. ఈ సంఘటన ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉంది. 3. సందేహం. 3 దేవదూతలు అబ్రాహాము దగ్గరకు వచ్చి శారాకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె నవ్వింది. ఆమె నవ్వడం ఆమె అవిశ్వాసానికి చిహ్నం. ఈ సంఘటన ఆదికాండము 18వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఉంది. దేవునికి అసాధ్యమైనది లేదు. శారా నవ్విన నవ్వు మనకు ఒక పాఠం. మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు అసాధ్యమనిపించినప్పుడు మనం నవ్వుతూ ఉండవచ్చు. కాని ఆ క్షణంలో మనం గుర్తుంచుకోవాల్సింది, మనకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యం కాదు. శారాకు కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు. దేవుడామె అవిశ్వాస నవ్వును ఒక ఆశీర్వాదంగా మార్చాడు. ఎందుకంటే ఇస్సాకు వంశం నుంచే లోకాన్ని రక్షించడానికి క్రీస్తు ప్రభు జన్మించాడు. ఆతిథ్యం మరియు దీవెనలు. అబ్రాహాము, శారా ఆతిథ్యం ఇవ్వడంలో గొప్పవారు. వారు 3 దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఆతిథ్యం ఇవ్వడం క్రైస్తవులకు ఒక ఆజ్ఞ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం మరియు పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సారా జీవితం మనకు ఒక అద్దం లాంటిది. ఆమెలోని గొప్ప విశ్వాసాన్ని, విధేయతను అనుసరిస్తూ
ఆమెలోని బలహీనతల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా భయం, అవిశ్వాసం మనల్ని దేవునికి దూరంగా జరపకుండా జాగ్రత్తపడదాం. మన జీవితంలో మనల్ని నడిపించే దేవుని వాక్యముంటే మన భవిష్యత్తు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టే మనకు దీవెనలు కలుగుతాయి. మన విశ్వాసాన్ని బట్టి ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు.